ఇక మొదలెడదామా? వచ్చిందండి వయ్యారి. హలో, ఇలా పీస్ఫుల్గా రిలాక్స్ అవుదాం అనుకుంటే అది అవదమ్మా. వీక్ మొత్తం పులిహోర పప్పు తిని విసిగిపోయాము. నోటికి కొంచెం టేస్టీగా ఏమన్నా పెట్టమని అడిగారన్నమాట. అది తిన్నాక మా వాళ్ళ రియాక్షన్ ఆల్రెడీ చూసారుగా. కానీ నేను మాత్రం ఇలా టెన్షన్ పడుతుంటే అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. కనపడ్డదాంతో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చూశాను. అప్పుడే నాకు ఈ మష్రూమ్స్ కనపడ్డాయి. మొన్నే కదా చేశాను అనిపించింది, కానీ మష్రూమ్ అని గుర్తుపట్టకుండా ఏదో చేసేయాలని డిసైడ్ అయిపోయాను. సో ఫసక్ చేసేసి నాకు తోచిన చేతికి అందిన మసాలాలన్నీ వేసేసా. మసాలాలంటే గరం మసాలా మిస్ అయ్యాను. ఉప్పు, పసుపు, కారం, పెప్పర్, జీరా పౌడర్, ఇంకా లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, బేసన్, ఇంకా రైస్ ఫ్లోర్ కూడా వేసాను. వేసి కలిపేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసా. ఇంకా పకోడాలా వేపేసుకోవటమే. వంట పెద్ద కష్టమైన విషయం కాదండి. చిన్నప్పుడు మనము ఆవు స్టోరీ విన్నాం కదా. ఏ స్టోరీ అడిగినా కూడా అటు తిరిగి మొత్తంగా ఆవు దగ్గరికి వస్తుంది కదా స్టోరీ. సో వంట కూడా సిమిలర్ టు దట్ ఓన్లీ యాజ్ పర్ మై థియరీ. స్కూల్ డేస్లో హిందీలో వ్యాసం రాయమనేవాళ్ళు. 8 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ క్వశ్చన్ అనుకుంటా. బిగ్ వన్, అది మాకు మేజర్ వన్. దానికి మా హిందీ సార్ ఒక థియరీ చెప్పారు. త్యోహార్ అని పక్కా వస్తుంది. ఒక్కోసారి త్యోహార్ అది ఏ ఫెస్టివల్ కూడా మెన్షన్ చేస్తారు. ఎవ్రీథింగ్ కామన్గా ఉంచేయండి. ఒకవేళ పేరు అడిగితే మాత్రం ఆ పేరు ఇంక్లూడ్ చేయండి. లేదనుకోండి మీకు నచ్చిన ఫెస్టివల్ పేరు ఆ పేర్లు అంటే లైక్ జస్ట్ పేర్ని రీప్లేస్ చేయమని చెప్పేవాళ్ళు అనమాట. ఏ స్టోరీ వచ్చినా ఆవు దగ్గరికి వచ్చినట్టు ఏ ఫెస్టివల్ గురించి ఇచ్చినా కామన్ ఫెస్టివల్స్ థింగ్స్ రాసేయమని చెప్పేవాళ్ళు. సో వంట కూడా అంతే. రిమైనింగ్ థింగ్స్ అన్నీ సేమ్గా ఉంటాయి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మూల పదార్థం అది ఏదైతే ఉంటుందో అది వేరుగా ఉంటుంది అనమాట. లాస్ట్ వీక్ ఇట్ వాస్ చికెన్ అండ్ దిస్ వీక్ ఇట్ ఈస్ మష్రూమ్. అంతే, యాజ్ ఇట్ ఈస్ దిగేసింది. నేను వండేటప్పుడు మా ఇంటికి వచ్చిన మా కొత్త కజిన్, ఆ అమ్మాయి నిజంగానే చికెన్ అనుకుంది. నేను చెప్పాను, అమ్మాయి చికెన్ కాదులే తినేసాయి హ్యాపీగా అని. టేస్ట్ చూడరా అని గుడ్డోడికి ఇస్తే 2-3 కంప్లైంట్లు చెప్పాడు. సో వాటి కోసం వర్క్ చేసాము. ఆ రిపేర్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాంగ్వేజ్ అంటే ఇలా వస్తుంది, ఏం చేద్దాం, సర్వీస్ ఇండస్ట్రీ కదా, ఆ లాంగ్వేజే వస్తుంది. ఫైనల్లీ అవుట్పుట్ తీసుకొచ్చి తినే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. ఎలా చేసాం, ఏం చేసాం, ఇవన్నీ హూ కేర్స్ కదా. నాకు వేస్ట్ నచ్చదండి. సో పొటాటో పాపడం చేశాను మిగిలిన గ్రేవీతో. అబద్ధం చెప్తే తంత నిజమే చెప్పాలి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. పులుపు ఎక్కువ ఉంది కదా, ఎందుకు అన్నీ తీసుకొని తింటున్నావు? ఇంకో 2. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. పెద్దమ్మ ఎలా ఉంది? అంకుల్లాగా చేస్తున్నాను. నిజం చెప్పాలి, అట్లా ఫేక్ వద్దు. నిజంగా బాగుందా? బాగుంది, చాలా బాగుంది. సూపర్. చెప్పు నాన్న, టేస్ట్ చూడు ఫస్ట్. నిజంగా చెప్పాలా, ఉట్టుగా చెప్పకూడదు. ఫస్ట్ నిజంగా ఉట్టుట్టి కాదు. బాగుంది. నేను అప్పుడు టేస్ట్ చూసిన ఇప్పుడు దాని తర్వాత రిపేర్ వర్క్ జరిగింది. బాగుందా? ఓకే, నా టేస్ట్ చూసి చెప్పాలా, ఉట్టిగా చెప్తే ఫేక్ అంటారు. మళ్ళీ చాలా బాగుంది. అన్ని జరిగినాయి, చూడలేదు. ఈ ఐటమ్ ఏంటో చెప్పు ఫస్ట్. ఐటమ్ ఏంటి? మస్తూర్ అప్పుడు థ్యాంక్స్ అమ్మా. నువ్వు వచ్చేసి
నో వర్డ్సా సూపర్ మళ్ళీ తీయండి వదినా. వీడు నా తిని కనుక్కో. నీకు కూడా ఇస్తానా? ఏంటి ఐటమ్? మష్రూమ్ పకోడా. ఓకే కూడా తిత్తా. బాగుందా? ఇట్లా చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. బాగుందా? ఒరే ఎందుకు నా వెనకాలే వస్తున్నావు నువ్వు? ఇదిలా ఉంటే నా అఫీషియల్ బాసులు మాత్రం ఇద్దరు బజ్జున్నారు. వాడు డీప్ స్లీప్, ఈమె మాత్రం హాఫ్ స్లీప్. ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా ఓపిక లేదు. ఎంత బాగుందిరా? తిను ఫస్ట్. నువ్వు తిని టేస్ట్ బాగుందా ఎట్లుంది చెప్పు. బాగుందా? Thanks a lot, and thanks to thanks a lot. Thank you.